అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. గడువులోగా పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు. కుటుంబ మరియు స్నేహితుల సంబంధాలు మెరుగుపడతాయి. పాత విభేదాలు సమసిపోతాయి. మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలు ఆకట్టుకుంటాయి. సాహిత్య రంగంలో మీకు మంచి పేరు వస్తుంది. వివిధ మార్గాల నుండి ధనప్రవాహం ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూర్పు, చక్కదనం ఉంటాయి. అన్ని పనులను అందంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వాటి ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ దృఢ సంకల్పంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం మీకు సంతృప్తినిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కొన్ని లోపాలు తలెత్తవచ్చు. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు మీకు సంతోషకరమైన సమయం గడుస్తుంది. అనుబంధాలు మరింత బలపడతాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచి అవకాశం. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. నాటక ప్రదర్శనలలో పాల్గొనడానికి సరైన అవకాశం లభించదు. మీ ప్రతిభకు గుర్తింపు రాదు. డ్రామా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు సంభవిస్తాయి. ప్రయాణాలు మీకు ఆనందాన్నిస్తాయి. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్త అనుభవాలను పొందుతారు. ఈరోజు క్రీడలలో పాల్గొంటే గాయాలయ్యే ప్రమాదముంది. పోటీలలో మీరు ఆశించిన ఫలితాలను అందుకోలేరు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. బీమా పాలసీల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కొత్త పాలసీలపై సంతకం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నాట్యరంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. దైవచింతనతో మీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా మారుతుంది. ఆధ్యాత్మిక గ్రంథ పఠనం మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. మీకు కోచింగ్ లేదా శిక్షణ లభిస్తుంది. మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. ఈ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది. చిన్న చిన్న విషయాలు సైతం మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ వ్యక్తిత్వంపై ఇతరులు ప్రతికూల అభిప్రాయాలు కలిగి ఉంటారు. మీ మొండితనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు చేసే పర్యటనలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు దొరుకుతాయి. పుస్తకాలు చదవడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. రీడింగ్ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. ఉన్నత చదువులకు తీసుకున్న నిర్ణయాలు నిస్సందేహంగా విజయాన్ని తెస్తాయి. మీరు హాజరయ్యే వర్క్షాప్ల ద్వారా విలువైన సమాచారం పొందుతారు. ఈ శిక్షణ మీ వృత్తికి గొప్పగా ఉపయోగపడుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ప్రేరణ లభిస్తుంది. ఇతరులకు మీరు ఆదర్శంగా నిలబడతారు. వ్యాయామం ద్వారా ఈరోజు మీరు అద్భుతమైన శక్తిని పొందుతారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. కొత్త లక్ష్యాలను చేరుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం ద్వారా అద్భుతమైన అంతర్దృష్టిని పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పనినైనా చెయ్యగలననే నమ్మకంతో ముందుకు సాగుతారు. ప్రకృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. పచ్చదనాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తారు. మీరు ఇతరులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ సానుభూతి అందరికీ ఊరటనిస్తుంది. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. మీకు మంచి పేరు వస్తుంది. మీ శుభాకాంక్షలు అందరికీ ఆనందాన్నిస్తాయి. మీ సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ఆధ్యాత్మిక యాత్రలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇతరుల పట్ల మీరు చూపించే ఆత్మీయత మంచి ఫలితాలను ఇస్తుంది. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీకు అనుకూలమైన పోస్టులు ఉంటాయి. ఆర్థిక పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. మీరు పెట్టుకున్న నమ్మకాలు నిజమవుతాయి. ఇతరుల నుండి సంపూర్ణ విశ్వాసం పొందుతారు. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహారం విషయంలో అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. బయటి ఆహారం తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సామాజిక మాధ్యమాలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మీ సందేశాలు చాలా మందిని చేరుకుంటాయి. మీ ప్రతిభను పెంపొందించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. సామాజిక వర్గాలలో మీ స్థాయి పడిపోతుంది. చిన్నపాటి అవమానాలు ఎదురవుతాయి. ఇతరులు మీ అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వరు. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త ఆవిష్కరణలలో భాగమవుతారు. కళారంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఆలస్యం లేకుండా ప్రతి కార్యాన్ని విజయవంతం చేస్తారు. గతంలో చేసిన చిన్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆటంకాలు ఎదురవుతాయి. మీ సహాయాన్ని ఇతరులు సరిగా అంగీకరించరు. అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులలో వారి సహకారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి మీకు లాభాలు వస్తాయి. కొత్త స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. రైతులకు ఈరోజు అనుకూలం. పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. సంతానం విషయంలో శుభవార్తలుంటాయి. పిల్లల నుంచి మీకు సంతోషం కలుగుతుంది. ఇంటి అలంకరణ, సంస్కరణ పనులకు ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ఇన్నోవేషన్ ఆలోచనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. స్టార్టప్లలో పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయి. కొత్త వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి. లైఫ్ కోచింగ్ సలహాలను పాటించడంలో మీరు విఫలమవుతారు. మీ వ్యక్తిగత సమస్యలకు ఈరోజు పరిష్కారం దొరకదు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా ప్రయాణాలలో ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. చేపల వేట వంటి వాటిలో ఆశించినంత ఫలితం ఉండదు. తీసుకునే ప్రతి నిర్ణయంలో ఈరోజు మీరు అదనపు జాగ్రత్త వహిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను సమర్థవంతంగా తప్పించుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేయడంలో ఈరోజు స్పష్టత లోపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వారి పట్ల మీరు ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిహారం లభిస్తుంది. అది మీకు ఉపశమనాన్నిస్తుంది. మత్స్య పరిశ్రమ వారికి ఈరోజు లాభాలు వస్తాయి. చేపల దిగుబడి పెరుగుతుంది. మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సూచనలను పాటించడంలో ఈరోజు విఫలమవుతారు. మీరు తీసుకునే నిర్లక్ష్యపు నిర్ణయాలు హాని కలిగిస్తాయి. సామాజిక సేవ చెయ్యడం ద్వారా మీకు సంతృప్తి కలుగుతుంది. సమాజానికి మీరు మేలు చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వాతావరణం సహకరించదు. పంట నష్టాలు ఎదురవుతాయి. సాగులో పెట్టుబడులు పెరిగినప్పటికీ తగిన దిగుబడి లభించదు. మీ జీవన శైలిలో మార్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆహారం, నిద్ర అలవాట్ల వలన ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో కొత్త ఖాతాదారులను ఆకర్షించగలుగుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ గత చర్యలు మిమ్మల్ని వెంటాడతాయి.
వృత్తి అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.